హాయ్ హలో గైస్, ఇప్పుడు మనం గ్రాక్లో న్యూ ఫీచర్స్ అయితే చూద్దాం. ఏమేమి ఫీచర్స్ అయితే యాడ్ అయినాయో అవి వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు మనం ఇది గ్రాక్ అప్లికేషన్ అనమాట. నేను టెంపరరీ ఈమెయిల్తో నేను లాగిన్ చేశాను. అన్లిమిటెడ్గా మనం టెంపరరీ ఈమెయిల్ యూజ్ చేసి మనం గ్రాక్ ఏఐని యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో లిమిటేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను గివ్ అండ్ ఇండియన్ విలేజ్ ఇన్ కేరళ అని ఇచ్చినాను. ఇక్కడ ఇమేజ్ అయితే మనం స్క్రోల్ చేసే కొద్దీ మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఇమేజ్ నుంచి మనము కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ హ్యూమన్ కానీ మనం రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇక్కడ రిమూవ్ హ్యూమన్స్ ఫ్రమ్ దిస్ విలేజ్ అని క్లిక్ చేశాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనం ఇక్కడ జనరేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఇమేజ్లో ఉన్న హ్యూమన్స్ అందరూ రిమూవ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇదనమాట 2 పిక్చర్స్ అయితే వచ్చినాయి. హ్యూమన్స్ అందరినీ తీసేసి మనకైతే పిక్చర్స్ అయితే ఇచ్చిందనమాట. ఎవరు మనుషులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు మనం ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం దీనికి. ఇది డే లైట్లో ఉంది కదా, నాకు మూన్ లైట్లో కావాలని చెప్పి ఈ విలేజ్ నేను గివ్ మూన్ లైట్ ఎఫెక్ట్ టు దిస్ విలేజ్ అని ఇస్తున్నా. చూద్దాం అవుట్పుట్ అయితే ఎలా వస్తుందో. ఇప్పుడు జనరేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత అవుట్పుట్ చూద్దాం. సో ఇది గ్రాక్ యూస్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయవచ్చు అనమాట. నైట్ ఎఫెక్ట్ విత్ మూన్ అయితే మనకైతే వచ్చింది. సో చీకటిగా ఉంది కదా విలేజ్. సో ఇలా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌసెస్ షుడ్ బీ ఇన్ ఫైర్ అని ఇచ్చినాను, ఆన్ ఫైర్. ఇప్పుడు మనకి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ఫైర్ కావాలని ఇచ్చాం కదా హౌసెస్కి. సో ఇప్పుడైతే చూద్దాం. ఇదైతే అవుట్పుట్ అనమాట. హౌసెస్ మొత్తం ఫైర్తో కాలుతున్నట్టు వస్తుంది. నేను ఇక్కడ యాడ్ బఫెలోస్ టు దిస్ విలేజ్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి బఫెలోస్ ఎలా ఇస్తుందో మనం చూద్దాం. ఇదైతే ప్రాంప్ట్ జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో మనం ఇచ్చినా కూడా మంచి అవుట్పుట్ అయితే మంచిగా ఇస్తుంది. సో వేరే అప్లికేషన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా తొందరగా ఫాస్ట్గా జనరేట్ అయితే అవుతుందన్నమాట. సో ఈజీ అండ్ ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఇది మనము ఏమన్నా కావాలంటే అది మనం రిమూవ్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ బొఫెల్లోస్ అయితే మనకి ఇక్కడైతే వచ్చేసాయి. సో ఇలా మనం ఏది కావాలంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది మేక్ ఏ వీడియో నేను క్లిక్ చేస్తున్నా. వీడియో ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు వీడియో ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇదైతే వీడియో అనమాట, 6 సెకండ్స్ వీడియో. సో ఇదైతే మనము అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. అక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి మనం అప్స్కేల్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నా, గివ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఎలా ఇస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక బైక్ అయితే మనకి ఇచ్చింది. ఈ బైక్లో మనకి ఒకటి నచ్చిన ఒక బైక్ని మనం సెలెక్ట్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు ఆ బైక్ కలర్ చేంజ్ చేయమని మనం అడుగుదాం. సో సింపుల్ ప్రాంప్ట్, చేంజ్ బైక్ కలర్ టు గ్రీన్ అని ఇస్తున్నాను నేను. అది గ్రీన్ కలర్లో చేంజ్ చేస్తుందో లేదో మనం అయితే ఇప్పుడు చూద్దాం. సో చేంజ్ బైక్ కలర్ టు గ్రీన్. సో జనరేట్ అయితే చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. సో ఇక్కడ 2 ఇమేజెస్ అయితే మనకి జనరేట్ చేసి ఇస్తుంది అనమాట ప్రతి ప్రాంప్ట్కి. సో ఇది గ్రీన్ కలర్, ఎంటైర్ బైక్ కలర్ గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ కలర్లో చేంజ్ చేయమని ఇద్దాం ఇప్పుడు బైక్ మొత్తంని. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. చాలా ఫాస్ట్గానే జనరేట్ అవుతుంది. వితిన్ సెకండ్స్లోనే మనకి జనరేట్ అయిపోతుంది. చాలా అప్లికేషన్స్ ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి, 1 మినిట్ 2 మినిట్. ఇదైతే వితిన్ సెకండ్స్లోనే మనకి జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అవుట్పుట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను బైక్ పొజిషన్ చేంజ్ చేయమని ఇస్తున్నా, బ్యాక్వర్డ్ పొజిషన్ కావాలని ఇస్తున్నాను నేను. మనకి ఏంటంటే బ్యాక్వర్డ్, ఫ్రంట్ వర్డ్, సైడ్ వ్యూ, లాంగ్ వ్యూ, షార్ట్ వ్యూ, ఇట్లా మనం ఏదైనా వ్యూ మనము ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే అది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడైతే ఇచ్చాను నేను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనకి ఇప్పుడు. సో ఫేసింగ్ అయితే చేంజ్ అయిందనమాట. బైక్ ఫేసింగ్ అయితే చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేస్తుందో లేదో మనం చూద్దాం. ఎడిట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి చేంజ్ బ్యాక్గ్రౌండ్ టు స్నో. నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం స్నోలో కావాలి అని చెప్పి నేను ఇదైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు ఇస్తుందో లేదో చూద్దాం. జనరేట్ పైన క్లిక్ చేయాలి. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం.
చూసారా అవుట్పుట్ అయితే స్నో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం స్నో అవుట్పుట్ అయితే మనకు వచ్చింది. సో ఇలా మనకి ఏది కావాలంటే అది మనం ఆబ్జెక్ట్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చార్ట్ ఉంది కదా, గ్రాక్ చార్ట్. అక్కడ మనము గ్రాక్ 4.1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనం ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇమాజిన్లో మనం చేసుకున్నప్పుడు ఆస్పెక్ట్ రేషియో ఓన్లీ 3 ఆస్పెక్ట్ రేషియోస్ వస్తున్నాయి. ఇక్కడ 16:9 రేషియో మనము ఆస్పెక్ట్ రేషియో మనం ఇమేజెస్ అయితే మనం జనరేట్ చేయలేం కదా. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చా కదా, లాస్ట్లో ఆస్పెక్ట్ రేషియో షుడ్ బి 16:9 అని నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చా. ఇక్కడ ఒక ప్రాంప్ట్కి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుంది. నాకు ఈ ఇమేజ్ నచ్చకపోతే నేను రీజనరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రీజనరేట్ క్లిక్ చేస్తున్నా. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో టూ ఇమేజెస్ అయితే మనకు జనరేట్ చేసింది. ఇక్కడైతే వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటైతే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి ఇవి అనమాట ఆప్షన్స్. 4.1 ఆప్షన్స్ అయితే ఇవి. క్రియేటివ్లో మనకి ఇవన్నీ పెయింటింగ్ కావాలా, యానిమే కావాలా, ఇంకా వాటర్ కలర్ కావాలా, ఇవన్నమాట ఆప్షన్స్ అన్నీ. 1 by 1 ఇప్పుడు నేను చూపిస్తున్నా. అవన్నీ మీరు 1 by 1 మీరు చెక్ చేస్తే మీరు చెక్ చేయండి. ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏమో ఇవన్నమాట. ల్యాండ్స్కేప్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇవన్నీ చూడండి, చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇది 4.1లో గ్రాక్ 4.1లో. సో మీకు నచ్చినది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇదేమో సబ్జెక్ట్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలి. నేను ఇక్కడ మెడివియల్ ఆర్మర్ని నేను చేస్తున్నా. ఆ యంగ్ బాయ్ని మనకి ఆర్మర్ కింద మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది ఆప్షన్ పైన క్లిక్ చేయగానే. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదన్నమాట అవుట్పుట్. చాలా స్మూత్గా ఉంది రిజల్ట్ అయితే. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ అయితే ఇవన్నమాట సబ్జెక్ట్లో. ఇప్పుడు నేను దీనికి గోల్డెన్ గ్లో మనకి సైడ్స్ ఏమైతే ఉంటాయో అది గోల్డెన్ గ్లో కావాలని నేను అడిగాను. ఇప్పుడు దానిపైననే క్లిక్ చేస్తే 2 ఇమేజెస్ అయితే మనకు వచ్చినాయి. గోల్డెన్ గ్లో చూసారా, మొత్తం బార్డర్ మొత్తం గోల్డెన్ గ్లో కింద వచ్చేసింది. సో ఇదైతే నేను ఫైనల్ అవుట్పుట్ కింద నేను ఇది తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనము రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ అన్నమాట. సో మీకు ఏది కావాలంటే అది మీరు జనరేట్ చేసుకోండి. నేను ఇక్కడ రెట్రో స్టైల్ క్లిక్ చేస్తున్నా. సో ఇది ఎలా వస్తుందో మనం చూద్దాం. బ్యాక్గ్రౌండ్లో రెట్రో అనమాట. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో మనకి చూద్దాం. ఇదన్నమాట అవుట్పుట్. మొత్తం బ్యాక్ అండ్ మొత్తం రెట్రో స్టైల్లో వచ్చింది మనకి. సో ఇలాగా మనము ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మొత్తం యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను వీడియో కింద జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. కొన్ని డైలాగ్స్ ఇచ్చి ఆ వీడియో ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేనైతే ఏమి ఇచ్చానంటే, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని చెప్పి వీడియో అయితే డైలాగ్స్ అయితే ఇచ్చాను. అది ఎలా వితిన్ సెకండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అవుట్పుట్ వాయిస్ హలో గైస్. సో ఆడియో కూడా మనకి క్లియర్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి కంటిన్యూషన్ వీడియో చేసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఇది అప్ స్కేల్ ఆప్షన్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత రైట్ క్లిక్ చేసి కాపీ వీడియో ఫ్రేమ్, అక్కడ కాపీ వీడియో ఫ్రేమ్ క్లిక్ చేసి ఆ వీడియో ఫ్రేమ్ని మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ మనం దానికి కంటిన్యూషన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది మనము కంటిన్యూషన్ వీడియో కానీ లేకపోతే డైలాగ్స్ కానీ మనకి ఇచ్చేస్తే అది కంటిన్యూషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను డైలాగ్ అయితే కంటిన్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను అదైతే పెట్టేశాను ఇక్కడ. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, మనం లాంగ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి క్యారెక్టర్ కన్సిస్టెన్సీకి మనకి యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. కాపీ వీడియో ఫ్రేమ్ వీడియో లాస్ట్ వరకు మీరు క్లిక్ చేసి అక్కడ నుంచి రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది కంటిన్యూషన్ వీడియో అయితే జనరేట్ అయింది. నేను అవుట్పుట్ వీడియో లాస్ట్లో పెడతా. సో మీకు అర్థమవుతుంది. ఇది కంటిన్యూషన్ అనమాట. మీరు అప్ స్కేల్ కావాలంటే అప్ స్కేల్ చేసుకోవచ్చు. వీడియో ఇంకా మంచిగా అయితే అప్ స్కేల్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ నేను వీడియో అప్ స్కేల్ చేసి నేను 2 వీడియోస్ నేను లాస్ట్లో అవుట్పుట్ అయితే పెడతాను. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దేనికోసం వీడియో చేయాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.